రాబోయేటటువంటి రోజులలో పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గుతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ బదులుగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ప్రారంభమైంది, పెరుగుతోంది క్రమంగా. కార్పొరేట్ వ్యవస్థలు ఎప్పుడైతే దాంట్లోకి రంగప్రవేశం చేసిన రేపు మాపు ఏదైతే టెస్లా లాంటి వాళ్ళు ఇప్పటిదాకా చైనాలోను అమెరికాలోను మన దేశాలకు కూడా వచ్చేస్తున్నాయి క్రమంగా. త్వరగా అంటే ఇప్పుడు ఎట్లయితే పెట్రోల్ డీజిల్ నింపుకోవడానికి ఎంత సమయం పడుతుందో అదే సమయంలో కరెంటు ఛార్జింగ్లు కూడా పెట్టేటటువంటి ప్రయత్నాలు, హైడ్రోజన్ వైపులకి పోయేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. దీంతో కరెంట్ అవసరం ఎక్కువ పెరుగుతుంది. దానికి అనుగుణమైనటువంటి విధంగా రాబోయేటటువంటి రోజుల్లో అవసరానికి తగ్గట్టు ఏర్పాట్లు, అందులో భాగంగా 29,200 మెగావాట్లు థర్మల్ కెపాసిటీకి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 51,520 మెగావాట్లు ఉంటే అది థర్మల్ అంటే మన బొగ్గు నుండి తీసేటటువంటి విద్యుత్. వాస్తవంగా బొగ్గు వాడకూడదు అనుకున్నాం మనం, ఏదైతే వాటర్ వైపు నుండి వాడాలని అన్నటువంటి కాన్సెప్ట్ అనుకుంటూ వచ్చాం మనం. అయితే ఈ వాటర్ వాడకంతో వాటర్లో ఉన్నటువంటిది రిజర్వాయర్ల నుంచి చేయడం, ఇప్పుడు పంప్డ్ స్టోరేజ్ కరెంట్లు కూడా వస్తున్నాయి. మెయిన్లీ థర్మల్ పవర్ తగ్గిద్దాం అనుకుంటే థర్మల్ పవర్ అనేటటువంటిది పెరక్క తప్పని పరిస్థితి అయింది. ఓవరాల్గా 2029-30 నాటికి టోటల్గా 777.14 గిగావాట్ల పవర్ అన్నటువంటిది పెరగాలి అన్నటువంటి అడుగులు వేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ప్రజల యొక్క వాడకం శక్తి ఇప్పటికే ఏసీలు, కూలర్లు పెరిగిపోయినాయి. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్, ప్రతి వస్తువు ఎలక్ట్రిక్ వైపుకే వెళ్ళిపోతున్నటువంటి రోజుల్లో జరుగుతున్నటువంటి మార్పు ఇది.